students. Welcome to our online classes. In today's topic, we are going to discuss about the formation of a company and what are the steps involved while formation of a company. So, if you see here, it joins the company as it is an artificial person. In order to make it existence, we have lots of legal formalities are required. So we can see how we need to start the joint stock company. So in the first step, that is promotion. So promotion is the first stage in starting of a company. So before starting anything, what we need to do, we need to know which type of company we want to start and what type of business we need to keep. Okay? సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళని మనము ప్రమోటర్స్ అంటాం. సో వీళ్ళే ఏం చేస్తారు అంటే దే గెట్ అన్ ఐడియా ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ దే వాంట్ టు స్టార్ట్, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలి, మళ్ళీ ఏ ప్లేస్లో పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఇవన్నీ కూడా వీళ్ళే ఫిక్స్ అవుతారు. ఐ మీన్ వాళ్ళే ముందు టోటల్ ఐడియా అనేది తీసుకుంటారు. సో వాళ్ళని మనము ప్రమోటర్స్ అని అంటాం. సో ద ఫస్ట్ స్టెప్లో ఏమైంది, మనకి వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియా తీసుకున్నాము, నెక్స్ట్ ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అండ్ ఆల్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, దట్ ఈస్ రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటాము. ఇన్ ద సెకండ్ స్టెప్, ఇన్కార్పొరేషన్ ఆర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ ఫర్మ్. ఇన్ దిస్ we will go with the document. So మనకు కావాల్సిన ఎవ్రీ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు జాయింట్ స్టాక్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ప్రతి లీగల్ డాక్యుమెంట్ కూడా తీసుకొని మనం ఏం చేయాలి, కంపెనీకి సబ్మిట్ చేయాలి, రిజిస్టర్స్ ఆఫ్ ద కంపెనీకి సబ్మిట్ చేయాలి. సపోజ్ మనము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అనుకోండి, మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నాం, సో అండ్ సో ప్లేస్, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము, పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ముందే చెప్పాలి అన్నమాట. సో రిజిస్టర్ వాళ్ళకి మనం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే అవర్ కంపెనీ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫీస్. అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మన కంపెనీని రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేశాక మనకి సిఐఎన్ అంటే కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ విల్ బి జస్ట్ లైక్ ఆధార్ కార్డ్ ఫర్ అస్. మనకి ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ఎలా అయితే ఉంటుందో అలాగే కంపెనీ ఐడెంటిటీ ఉండాలి కదా, కాబట్టి సిఐఎన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ ఎప్పుడైతే అలాట్ అవుతుందో అప్పటి నుంచి మన కంపెనీ అనేది లీగల్గా ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే అకార్డింగ్ టు కంపెనీస్లో అన్ని కంపెనీస్లో మన కంపెనీ కూడా ఒకటి జాయిన్ అవుతుంది. అంటే అప్పటి నుంచి మీరు ఏం చేయొచ్చున్నా, యూ కెన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ టు ద థర్డ్ స్టెప్, దట్ ఈస్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. సో ఇప్పుడు చూడండి, మనకి ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మన ఓన్ మనీ తీసుకుంటాం కదా, కాబట్టి క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అనేది రిక్వైర్మెంట్ లేదు. సో ఇన్ ప్రైవేట్ కంపెనీనా మీకు జస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ కంప్లీట్ అయిందనుకోండి, యూ కెన్ డూ ద బిజినెస్. అంటే డైరెక్ట్గా మీరు బిజినెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెట్టాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలన్నా, the moment you got the certificate, that is a registration certificate వచ్చాక మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రాస్పెక్టస్ పంచాలి. మేము ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేసాము, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇది అంటే సిన్స్ 5 years 10 years నుంచి మేము రన్ చేస్తున్నాము, లేదంటే న్యూలీ స్టార్టెడ్ కంపెనీ. సో మేము పబ్లిక్ దగ్గర నుంచి షేర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో యూ ప్లీజ్ ఇన్వెస్ట్ మనీ ఇన్ అవర్ కంపెనీ. అంటే క్యాపిటల్ సబ్స్క్రిప్షన్కి మనం ఏం చేస్తున్నాము, పబ్లిక్ అంటే మన షేర్ హోల్డర్స్ కావడానికి మనం షేర్స్ని ఇష్యూ చేస్తున్నాము. ఇష్యూ చేశాక వాళ్ళు ఏం చేస్తారన్నా విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ టైం ఆ షేర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి.
సో వాటినే మనము క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అంటాం. అంటే క్యాపిటల్ వీఆర్ గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. ఓకేనా? అండ్ ద లాస్ట్ వన్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్. సో మళ్ళీ ఏంటి అంటే మీరు క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ చేశారు కదా. సో అకార్డింగ్ టు గవర్నమెంట్ నామ్స్ మీరు క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ చేశాక మళ్ళీ ఏం చేయాలన్నా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అంటే మీరు కంపెనీ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేయించారో అక్కడికి వెళ్ళి సార్ మేము పబ్లిక్ దగ్గర నుంచి ఇంత షేర్స్ తీసుకున్నాము, సపోజ్ ఒక 10 lakhs పబ్లిక్ దగ్గర నుంచి వచ్చాయి అండ్ మేము ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశాము. సో ఇవన్నీ మాకు క్యాపిటల్ ఉంది సార్. సో మాకు సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇవ్వండి, మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పాలి. సో దెన్ if you are satisfied, the registrar, if he is satisfied with all the details, he will give permission to commencement of the business. So public company అనుకున్నా మీకు సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది వస్తుంది అన్నమాట. ఈ సర్టిఫికేట్ వచ్చాక మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ స్టార్ట్ ద కంపెనీ. అంటే అప్పటి నుంచి మీరు మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని చేయొచ్చు. అదే ప్రైవేట్ కంపెనీ ఏముంటే ఇవన్నీ అవసరం లేదు, బికాస్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ ఓన్ మనీ కాబట్టి జస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తే చాలు. ఓకేనా? సో దీస్ 4 steps ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ formation of a joint stock company. Now let us go in detail about the promotion. Promoter is a person who is acting as a key role in the formation of a company. So ఇతను ఏం చేస్తానంటే ద ఐడియా, అంటే ఫస్ట్ అతనికి ఏదైతే ఐడియా ఉంటుందో దాన్ని టోటల్గా ఒక నేమ్గా, దట్ ఈస్ ఒక కంపెనీగా ఎస్టాబ్లిష్ చేసేంత వరకు కూడా హీ వర్క్స్ ఫర్ దట్. అతన్ని మనము ప్రమోటర్ అని పిలుస్తాము. సో ఈ ప్రమోటర్ ఏం చేస్తున్నానంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటర్ చూసుకుంటే, ఫస్ట్ వన్, ఏ ప్రమోటర్ కన్సీవ్స్ అన్ ఐడియా ఫర్ సెటపింగ్ ఆఫ్ ఎ బిజినెస్. సో ఫస్ట్ అతను ఒక ఐడియాని తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఏం రన్నింగ్లో ఉన్నాయి, మార్కెట్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, సో మనం ఎలాంటి కంపెనీ స్టార్ట్ చేయాలి, సో ఆ ఐడియాని తీసుకొస్తాడు ఫస్ట్. సెకండ్, హీ మేక్స్ అ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సో మీరు ఏదైనా ఒక షాప్, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోండి, ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు మేక్ అ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్. సో ఈ బిజినెస్ పెట్టడం వల్ల మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్ మార్జిన్ ఏంటి, నెక్స్ట్ మన ఏరియాలో అది రన్నింగ్లో ఉందా లేదా, అవన్నీ కూడా ముందే చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లోనే మళ్ళీ ప్రీవియస్ కస్టమర్స్ రియాక్షన్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్ అసలు మార్కెట్లో సస్టైన్ అవుతుందా లేదా, ఇవన్నింటి గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్నమాట. అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్, అంటే ఫ్యూచర్లో ఇది సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా, అవన్నీ కూడా చూస్తుంది. అండ్ థర్డ్ ఫంక్షన్, హీ బ్రింగ్స్ వేరియస్ టుగెదర్ ఇండివిజువల్స్, రైట్. సో మళ్ళీ ఇలా ఇతనిలాగే ఎవరైతే ఆలోచిస్తున్నారో ప్రమోటర్స్, వాళ్ళందరినీ కూడా ఒక ఏరియాకి తీసుకొచ్చి పెడతారు. ఓకేనా? అంటే సేమ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే థాట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్తాను. నెక్స్ట్ చేస్తాడు ఆల్ ద లీగల్ డాక్యుమెంట్స్. అంటే మనం కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకోండి, వి నీడ్ సమ్ డాక్యుమెంట్స్ కదా. సో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గరికి పూల్ చేసి పెడతాడు, ఒక దగ్గరికి తీసుకొచ్చి అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేసిన అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ హీ రైజెస్ ద రిక్వైర్డ్ ఫైనాన్స్. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోండి, వి నీడ్ సమ్ మనీ కదా. సో ఆ మనీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీ అంతా కూడా పూల్ చేస్తారు, అవన్నీ కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చేసి ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ he gets into an agreement to acquire and obtain for assets. సో ఇప్పుడు ఇతనికి ఏం కావాలన్నా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోండి, వి నీడ్ అసెట్స్, దట్ ఈస్ ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా కావాలి కదా. సో ద మూమెంట్ హీ గాట్ ద రిజిస్ట్రేషన్, అవన్నిటిని కూడా
ప్రతి ఒక్కరితో కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు. మా కంపెనీకి సో అండ్ సో అసెట్స్ కావాలి, ఇవన్నీ కూడా మీరు ఇవ్వండి అని చెప్పేసి ముందే వాళ్ళతో అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటర్స్. నా ద నెక్స్ట్ వన్ అలా క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ద మూమెంట్ వీఆర్ రిజిస్టరింగ్ ద కంపెనీ we need to make a capital subscription from the public. సో ఎలాగో మనకి ప్రైవేట్ కంపెనీ అనుకోండి, వాటికి క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ ఛాన్సెస్ ఉంటుంది బికాస్ దే ఆర్ రేజింగ్ దేర్ ఓన్ ఫండ్స్. అంటే ఆల్ ద పార్ట్నర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ఓన్ క్యాపిటల్ తోటి బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. బట్ వేరస్ మనము ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చూసామనుకోండి, వీళ్ళు ఏం చేయాలి, క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ చేయాలి. సో క్యాపిటల్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడుగుతామన్నా లేదు, వీ నీడ్ టు మేక్ సమ్ ప్రాస్పెక్టస్ ఫర్ దస్. ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, ఏ బ్రౌచర్ విచ్ ఇస్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బిజినెస్. ఓకేనా, సపోజ్ మీరు ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పాంప్లెట్స్ ఇస్తారు కదా, అలాంటి వాటిని మనము ప్రాస్పెక్టస్ అని పిలుస్తాం. సో ఈ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి అండ్ పబ్లిక్ దగ్గర నుంచి విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ మినిమం సబ్స్క్రిప్షన్స్ అనేవి కూడా చేయాలి. సపోజ్ వీళ్ళు ఒక 1 crore రూపీస్ షేర్స్ ఇష్యూ చేశారనుకోండి, అందులో మినిమం 90% ఆఫ్ ద షేర్స్ అనేవి సేల్ కావాలి. అప్పుడు మాత్రమే ఆ కంపెనీకి కమెన్స్మెంట్ ఆఫ్ ద సర్టిఫికేట్ వస్తుంది, లేదు అంటే రాదు. సో ద కంపెనీ హ్యాస్ టు రిఫండ్ ద మనీ. సపోజ్ ఇప్పుడు 1 crore అనుకున్నాం కదా, ఈ 1 crore రూపీస్లో 90 lakhs వచ్చాయనుకోండి, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఇన్ కేస్ ఈ 4 months టైం, దట్ ఈస్ 120 daysలో కనుక 90 lakhs కనుక వాళ్ళు కలెక్ట్ చేయలేకపోయారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, దెన్ వాట్ వీ నీడ్ టు డూ అకార్డింగ్ టు సెబీ, దట్ ఈస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారము విత్ ఇన్ 10 days మరి ఏదైతే మనీ కలెక్ట్ చేశారో, సపోజ్ వీళ్ళు ఒక 70 lakhs కలెక్ట్ చేశారు షేర్స్ ఇష్యూ చేసి, సో ఆ 70 lakhsని కూడా వీళ్ళు ఏం చేయాలి, విత్ ఇన్ 10 days వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, అంటే వాళ్ళ షేర్స్ అండ్ డిబెంచర్స్ పర్చేస్ చేశారో వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేయాలి. ఓకేనా, ఇన్ కేస్ రిటర్న్ చేయకపోతేనా ఆఫ్టర్ 10 days they need to pay the interest also. ఓకేనా, సో చూసారు కదా, సెబీ అనేది చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. బికాస్ మనం ఏం చేస్తున్నాం, మనం బిజినెస్ అనేది పబ్లిక్ మనీ తోటి చేస్తుంది, అందుకనేనా ఇవి ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో 120 daysలో మనకి రిక్వైర్డ్ అమౌంట్ వచ్చింది అనుకోండి, దెన్ వాట్ వి విల్ డూ, విల్ టేక్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ విల్ రిజిస్టర్ ద కంపెనీ, దట్ ఈస్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్ చేస్తాం. Okay, hope you all understood. Thank you.